అందరికీ నమస్కారం. చాలా మందికి ఇంట్లో జెర్రీ కనిపిస్తే శుభమా లేక అశుభమా అనే సందేహం చాలా మందిలోనూ ఉంటుంది. మరి మన శాస్త్రం ఏం చెప్తుంది? ముఖ్యంగా ఇంట్లో సహజంగా మనకి జెర్రీ పిల్లలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని శతపాదం అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే దీనికి కాళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టే వీటిని శతపాదం అని పిలుస్తూ ఉంటారు. మరి ఇటువంటి జెర్రెలు మన ఇంట్లో కనిపిస్తూ ఉంటే గనుక శుభమా లేక అశుభమా అనే విషయం ఈరోజు మన వీడియోలో ఎంతో వివరంగా తెలుసుకుందామండి. అంతేకాకుండా ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతుంది అనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఈరోజు మన వీడియోలో ఎంతో స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక జెర్రెలు అనేవి ఏ సీజన్లోనైనా కనిపించే జీవాలు. అంతేకాకు ఇవి చాలా విషపూరితమైనవి కూడా. అయితే శతపాదం చీకటి అదేవిధంగా తడిగా ఉన్నటువంటి ప్రదేశాలలో నివసించడానికి ఎక్కువగా ఇష్టపడతాయట. అందువల్ల ఇంట్లో వాటికి అత్యంత ఇష్టమైన ప్రదేశం ఏంటి అంటే వంటగది అని చాలా మంది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. వీటిల్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే వంటగదిలో ఎక్కువగా చీకటిగాను అదేవిధంగా తడిగాను ప్రదేశం ఉంటుంది కాబట్టి ఈ వంటగదిలో మనకు జెర్రెలు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభ మరియు అశుభ సంకేతాలకు కూడా ఈ శతపాదం ఎంతో ముఖ్యమైంది అంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శతపీఠానికి అధిపతి రాహుగ్రహం. రాహువు ఒక రహస్య గ్రహం. ఈ గ్రహం ఎవరికైనా అష్టలక్ష్మి అనుగ్రహాన్ని ఇవ్వగలరు. అంటే ఈ గ్రహం ద్వారా ఎవ్వరికైనా సరే ఆ సాక్షాత్తు అష్టలక్ష్మి అనుగ్రహాన్ని ఇవ్వగలరు. సహజంగా హవాసానికి అంటే ఇంటికి దూరంగా ఉన్నటువంటి ఇంట్లో శతపాదం కనిపిస్తే గనుక అది శుభమా లేకపోతే అశుభానికి సంకేతమా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ ఒక్క శతపాదం అనేది ఒక్క క్షణంలో మిమ్మల్ని ధనవంతులను చేయగలదు, అదేవిధంగా పేదవారిగాను మార్చగలదు. ఇది కొన్ని సందేశాలను మనకు ఖచ్చితంగా అందజేస్తుంది. వాటిని బట్టి మనం ధనవంతులమవుతామా లేక పేదవారమి అవుతామా అన్నది మాత్రం ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాని యొక్క సంకేతాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జెర్రీని చంపాలని దీని అర్థం ఏంటి అంటే ఒక శతపాదుడు అనుకోకుండా పాదాల కింద నలిగి చనిపోతే అది శుభసూచకంగా పరిగణించబడుతుంది. అనుకోకుండా కాలి కింద నలిగి శతమాతను చనిపోతే ఏదో పెద్ద విపత్తు జరగబోయేది ఆగిపోయింది అని అర్థం. ఒక విషపూరితమైనటువంటి కీటకం కాబట్టి దానిని మీ పాదాలతో చంపడానికి ప్రయత్నించొద్దు. ముఖ్యంగా శాస్త్రం చెప్పినట్లుగా శతపాదం అనేది రాహుగ్రహానికి సంబంధించింది కాబట్టి ఉద్దేశపూర్వకంగా శతాధికుడిని చంపడం అనేది రాహుగ్రహం యొక్క దోషానికి కారణమవుతుంది. అదేవిధంగా ఇలా చెయ్యాలని కూడా ప్రయత్నించవద్దు. ఒకరి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చనిపోయిన శతపాదం కనిపిస్తే దాని అర్థం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంటి ప్రధాన ద్వారంలో అప్పటికే చనిపోయిన శతపాదం ఉంటే ఎవరూ కూడా ఆ ఇంటిపై చాలా చెడు దృష్టితో చూస్తున్నారని అర్థం. ఇది మీ నిజమైన పనుల నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. రాహువు మీతో సంతోషంగా ఉన్నాడు అని అర్థం. అందుకే మీకు సంకేతం ఇవ్వడానికి అతని అనుగ్రహం కారణంగానే మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చనిపోయినటువంటి శతపాదాన్ని కనిపించేలాగా చేస్తారు. అంటే ఒకరి చెడు కరుణ ఇంటిపై పడినప్పుడు ఇంట్లో విషయాలు తప్పుగా జరగడం ప్రారంభమవుతాయి. ఇవే మీకు కనిపించేటటువంటి సంకేతాలు. కాబట్టి ఎదురు వచ్చి జరగబోయేటటువంటి ప్రమాదం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకోమని శతపాదం అనేది సంకేతాలు ఇస్తుంది. అదేవిధంగా కారు ఇంటి నుంచి బయటకు తీస్తుంటే మీ కారు చుట్టూతా శతపాదం కనిపిస్తే కూడా అది మంచి సంకేతం కాదు. బయటకు వెళ్లేటప్పుడు
శతపాదం కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో మీరు మీ ఇంటి నుంచి ప్రయాణాన్ని కొంతకాలం పాటు నిలిపివేయాలని కూడా శతపాదులు సూచిస్తున్నాయని అర్థం. అంటే ఈ కారణంగా మీకు ఏదో ప్రమాదం సంభవించబోతుందని, అందుకే మీరు కాస్త సమయం పాటు వేచి ఉండాలని సూచిస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎవరికైనా శతపాదాన్ని కనిపిస్తే గనుక సరిగ్గా అరగంట పాటు మీ యొక్క ప్రయాణాన్ని ఆపేయండి. లేదంటే నడుస్తున్నప్పుడో లేకపోతే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడో ఏదైనా ప్రమాదం జరగవచ్చు. అందుకే శతపాదాలు మీకు ఎదురు వచ్చి జరగబోయేటటువంటి ఆ ప్రమాదం నుంచి కాపాడుకోమని సంకేతాలు ఇస్తుంది. ఇక ఈ శతపాదాలు అనేవి చాలా వేగంగా వెళ్తూ ఉంటాయి. అంటే సెకండ్కి 1.3 అడుగులు వేస్తాయి. వాటిని దారి మళ్లించేందుకు ఏ కర్రనో లేకపోతే పుల్ల ముక్కనో ఉపయోగిస్తూ బయటకు వెళ్లేలా చేయాలి అంటున్నారు శాస్త్ర నిపుణులు. నిజానికి జర్రుల వల్ల మనుషులకు ఎలాంటి వ్యాధులు రావని, అలాంటప్పుడు వాటిని చంపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి అని అంటున్నారు. ఈ భూమిపై మిగతా ప్రాణులలాగానే జర్రుల వల్ల కూడా మనకు ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి వాటిని చంపకుండా బయట వదిలేయమని కోరుతున్నారు. అయితే చాలా మందికి జెర్రీ కుడితే ఏం చెయ్యాలి అనేది ఒక పెద్ద సమస్య. ఎంత పెద్ద జెర్రీ కుడితే అంతగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. అవి కుట్టిన చోట ఎర్రగా అవుతుంది. ఈ నొప్పి కొన్ని గంటలు లేదా రోజులు కూడా ఉంటుంది. కొంతమందికైతే జెర్రీ కుడితే జ్వరం, వికారం, దురద, దద్దుర్లు లాంటివి కూడా వస్తూ ఉంటాయి. జెర్రీ కుట్టినప్పుడు ఆ నొప్పిని ఓర్చుకోవాలి. అయితే ఉపశమనం కోసం గోరువెచ్చని నీటితో కుట్టిన ప్రదేశాన్ని కడగాలి. ఐస్ ముక్కల్లాంటి వాటిని గాయం మీద ఉంచవచ్చు. ఇక రాను రాను పరిస్థితి తీవ్రతరమైతే మాత్రం 2-3 రోజులైనా నొప్పి తగ్గకపోతే మాత్రం అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ విధంగా జెర్రీ ఇంట్లోకి వస్తే, ఇంట్లో కనిపిస్తే ఎలాంటి కీలక పరిణామాలు కలుగుతాయో తెలుసుకున్నాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ జెర్రీ ఇంట్లోకి రావడం వల్ల, మనకు కనిపించడం వల్ల, ఈ జెర్రీ అందించేటటువంటి ఆ యొక్క సంకేతాల వల్ల మనం పేదవారిమవుతామా, ధనవంతులమవుతామా, లేకపోతే మన జీవితంలో వచ్చేటటువంటి ఆ ప్రమాదాలని ఏ విధంగా ఆపుకోగలం, అలాగే ఈ జెర్రీ లాంటివి ఇచ్చేటటువంటి సంకేతాల ద్వారా మన ఇంటి మీద ఉన్నటువంటి చెడు దృష్టిని ఏ విధంగా కనుక్కోగలం అనే ఆసక్తికరమైన విషయాలు ఎన్నో కూడా ఈ రోజు మన వీడియోలో ఎంతో స్పష్టంగా తెలుసుకున్నాం. మరి శాస్త్ర ప్రకారం ఇంట్లో జెర్రీ కనిపిస్తే శుభం, అశుభం రెండూ కూడా కలుగుతాయి. అయితే అవి కేవలం వాటి యొక్క పరిస్థితుల్ని బట్టి అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా చూసుకొని సంకేతాలను పరిగణించి ఇక జెర్రీలు ఏ టైంలో ఎలా కనిపిస్తాయో తెలుసుకొని ఇక మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. అయితే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.